భారత్ పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన హెచ్చరికలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమేఘాలను గుర్తు చేస్తున్నాయి. భారత్ తమతో ఘర్షణకు దిగాలని చూస్తోందని, ఒకవేళ అలాంటి సాహసం చేస్తే పాక్ నుంచి తీవ్రమైన నిర్ణయాత్మకమైన సమాధానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రావడానికి ప్రధాన కారణం 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తేదీ సమీపిస్తుండడమే. ఆ దాడిలో 26 మంది భారతీయులు అమరులవగా దానికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పాక్ను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేరళలో మాట్లాడుతూ పాక్ ఏదైనా దుస్సాహసం చేస్తే గతంలో కంటే ఘోరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఖవాజా ఆసిఫ్ భారత్పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ పై ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అణ్వాయుధ దేశాల మధ్య సంప్రదాయ యుద్ధం అసాధ్యమని చెబుతూనే సార్వభౌమాధికారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిజంగానే భారత్తో పాక్ తలపడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశం తట్టుకోవడం చాలా కష్టమని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారత్ ప్రపంచంలోనే 4వ శక్తివంతమైన దేశంగా ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత రక్షణ బడ్జెట్ సుమారు $75 బిలియన్ కాగా పాక్ కేవలం $7.6 బిలియన్ సరిపెట్టుకుంటోంది. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, నౌకాదళం పరంగా భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆ దేశ సైనిక సామర్థ్యానికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. విదేశీ అప్పులు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాక్ సుదీర్ఘకాలం యుద్ధం చేసే స్థితిలో లేదు. భారత సైన్యం వద్ద ఉన్న T-90 భీష్మ ట్యాంకులు, రాఫెల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను ఎదుర్కోవడం పాక్ పాతకాలపు ఆయుధాలతో సాధ్యం కాదు. యుద్ధం జరిగితే పాక్ తన భూభాగాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. గతేడాది జరిగిన స్వల్పకాలిక యుద్ధంలోనే పాక్ కుదేలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ తన స్వదేశీ సాంకేతికతతో సైన్యాన్ని బలోపేతం చేసుకుంటుంటే పాక్ ఇప్పటికీ ఇతర దేశాల సాయంపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే పరిస్థితిలో లేదు. అమెరికా వంటి దేశాలు పాక్ ఇస్తున్న సైనిక సాయాన్ని ఇప్పటికే గణనీయంగా తగ్గించాయి. అదే సమయంలో భారత్తో వ్యూహాత్మక బంధాన్ని పెంచుకుంటున్నాయి. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అణ్వాయుధాల ప్రస్తావన తీసుకురావడం వెనుక ఆ దేశ బలహీనతలే కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. సంప్రదాయ యుద్ధంలో గెలవలేమని తెలిసినప్పుడే పాక్ ఇలాంటి బెదిరింపులకు దిగుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో కూడా పాక్ విఫలమైంది. ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ మరోసారి ముక్కలయ్యే అవకాశముందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాక్ నేతలు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, వాస్తవ పరిస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.